ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. చూడండి, మనం చిన్నప్పుడు స్కూల్లో వెళ్ళి చదువుకుంటాం. సబ్జెక్ట్స్ ఉంటాయి, సైన్స్, సోషల్, మ్యాథ్స్. చూడండి, పిల్లలకి చిన్నప్పుడు మ్యాథ్స్ నేర్పిస్తారు, ప్లస్ మైనస్, మల్టిప్లికేషన్, డివైడింగ్. పిల్లలకి ఇవన్నీ నేర్చుకుంటారు కదా. ఫస్ట్ లెక్కల సబ్జెక్ట్లో ప్లస్ మైనస్ ఇవన్నీ నేర్చుకుంటారు. తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్ళి కొద్ది ఫార్ములాస్ నేర్చుకుంటారు. అంటే ఆ ఫార్ములాస్ నేర్చుకుని ఎంత పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్నైనా సాల్వ్ చేస్తారు. అంటే ఆ మ్యాథ్స్ సబ్జెక్టులు కూడా ఏమంటారు, ప్రాబ్లమ్స్. అంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఏం చేస్తారు, కొన్ని ఫార్ములాస్ నేర్పిస్తారు వాళ్ళకి, పిల్లలకి. ఆ ఫార్ములాస్ యూజ్ చేసుకుంటూ వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. వాళ్ళు సాల్వ్ చేసుకుంది రైటా రాంగా అని కూడా మళ్ళీ వెరిఫికేషన్ చేసుకుంటారు మ్యాథ్స్ సబ్జెక్ట్లో. ఈ మ్యాథ్స్ సబ్జెక్ట్ ఎలా అంటే, ఎంత మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తామో మ్యాథ్స్కి ఎక్కువ హోంవర్క్ కూడా ఉంటుంది. ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు, టీచర్స్ ఒక 2-3 సమ్స్ చెప్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దానికి సంబంధించి కనెక్టెడ్ ఒక 10 సమ్స్ చేయమంటారు. అంటే ఎంత ప్రాక్టీస్ చేస్తే, ఎన్ని ప్రాబ్లమ్స్ చేస్తే వాళ్ళంతా డెవలప్ అవుతుంటారు. ఇంకా ఈ సబ్జెక్ట్లో ఇప్పుడు చూడండి, మనం చదువుకుంటాం, దాంట్లో లాంగ్వేజెస్ ఉంటాయి, ఈ సబ్జెక్ట్ ఉంటుంది మ్యాథ్స్ సబ్జెక్ట్. లాంగ్వేజ్లో ఎంత కష్టపడ్డా ఏదో ఒక మిస్టేక్ అవుతుంది. కానీ మ్యాథ్స్ సబ్జెక్ట్లో మనం ఆ ఫార్ములాస్ నేర్చుకుని ప్లస్ మైనస్ ఇవన్నీ బాగా నేర్చుకుని చేస్తే ఎక్కువ స్కోర్ చేయొచ్చు, మార్కులు ఎక్కువ వస్తాయి కదా. అందుకని ఏం చేస్తారు, పిల్లలు ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి ఫార్ములాస్ నేర్చుకుంటారు, ప్లస్ మైనస్ నేర్చుకుని ఆ సబ్జెక్ట్లో ఇంప్రూవ్ అయ్యి డెవలప్ అయ్యి మంచి స్కోరింగ్ తెచ్చుకుంటారు. అలానే మన జీవితంలో కూడా మనం కొన్ని లెక్కలు నేర్చుకోవాలి. మన రియల్ లైఫ్లో కూడా ఎలాగ సబ్జెక్ట్లో ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ ఉందో అలానే మన జీవితంలో కూడా మనం నేర్చుకోవాలి. ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, మల్టిప్లికేషన్ ఏంటి, డివైడింగ్ ఏంటి, ఇంకా మన లైఫ్లో ఏం ఫార్ములాస్ ఉపయోగించాలి. వాళ్ళకి పెరిగే కొద్దీ ఏం చేస్తారు, పిల్లలకి ఫార్ములాస్ ఎంత పెద్ద సమ్నైనా సాల్వ్ చేయాలంటే ఆ ఫార్ములాస్ వాడుకుని వాళ్ళు ఆ సూత్రాలను వాడుకొని ఆ సమ్స్ని వాళ్ళు సాల్వ్ చేస్తారు. అలాగే మన జీవితంలో పెరిగే కొద్దీ ఏమవుతుంటాయి, సమస్యలు, పరిస్థితులు ఇవన్నీ ఇంకా పెరుగుతుంటాయి కదా. ఆ పెరిగే సమస్యలు ఎంత పెద్దగా వచ్చినా కానీ మన దగ్గర కొన్ని ఫార్ములాస్ ఉంటే ఆ సమస్యల్ని, ఆ పరిస్థితుల్ని సాల్వ్ చేయడం ఈజీ అయిపోతుంది. ఫస్ట్ ఏం నేర్చుకుంటాం మనం, ప్లస్ అంటే ఎడిషన్. ప్లస్ ఎలా జరుగుతుంది, ఇప్పుడు చూడండి, మనకి జీవితంలో ఏదైనా సమస్య వచ్చింది, ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఏదైనా విషయం వచ్చింది, మనం ఏం చేస్తాము, ఏదైనా విషయం వచ్చింది, సమస్య వచ్చిన వెంటనే ఆలోచిస్తాము. ఇంకొకటి ఏం చేస్తాము, పదే అందరికీ ఎవరు కనిపిస్తే, మన చుట్టాలు, మన ఫ్రెండ్స్, మనకు తెలిసిన వాళ్ళు, ఎవరి దగ్గరికి వెళ్తే, ఎవరు మనం కలిసినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏం చేస్తాం, మన బాధలు, కష్టాలు వర్ణిస్తుంటాం. పదే వాళ్ళకి చెప్తాము, వర్ణిస్తాం. మరి మనకు తెలియకుండా ఇది అందరికీ కామన్ అలవాటు అయిపోయింది. ఎవరెవరిని కలుసుకున్నా, ఎవరితో మాట్లాడినా ఏం మాట్లాడతారు, కష్టాల సమస్యల గురించి మాట్లాడతారు, వర్ణిస్తారు. మరి మనం వాళ్ళకి వర్ణిస్తాము, మన విషయాలు చెప్తాము. చెప్పినప్పుడు ఒకటి వాళ్ళు సానుభూతి వ్యక్తం చేస్తారు, ఇంకొకటి వాళ్ళ సమస్యలు చెప్తారు. అయ్యో మీ పరిస్థితి ఇలా ఉంది, మా ఇంట్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంది, మా ఇంట్లో కూడా ఈ పరిస్థితులు ఉన్నాయని. అంటే సానుభూతి అన్నా వ్యక్తం చేస్తారు, వాళ్ళు అయ్యో ఇలా జరిగిందా, ఇంత సమస్య వచ్చిందా, ఇంత ప్రాబ్లం వచ్చిందా అని అంటారు. అంటే సానుభూతన్నా వ్యక్తం చేస్తారు, ఇంకా వాళ్ళ సమస్యలైనా చెప్తారు. దాంతో ఏమవుతుంది, ఇప్పుడు చూడండి, మన దగ్గర ఒక 5 సమస్యలు ఉన్నాయనుకోండి, మనం ఎవరికన్నా ఒకరికి, ఇద్దరికి, ముగ్గురికి, నలుగురికి పదే మన పని ఏముంది, అదే చెప్తూ ఉంటాం. చెప్తూ ఉండడం వల్ల వాళ్ళ సమస్యలను చెప్తారు. నలుగురికి చెప్పాము, నలుగురు 4 సమస్యలు చెప్పారనుకోండి, అప్పుడేమవుతుంది, లైఫ్లో ఎడిషన్ అవుతుంది. మన దగ్గర 5 సమస్యలు ఉన్నాయి, 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం ఒక 5గురికి 6గురికి చెప్పాం, 5 + 5 ఏమవుతుంది, 10 సమస్యలు అవుతాయి. మళ్ళీ మనవి ఆలోచిస్తాము, వాళ్ళవి ఆలోచిస్తాం. ఒకవేళ వాళ్ళు సానుభూతి వ్యక్తం చేశారనుకోండి, అయ్యో ఇలా జరిగిందా, అలా అయిందా, ఇలా జరగకుండా ఉండాల్సింది, ఇంత పెద్ద కష్టం వచ్చింది అన్నా కానీ ఏమవుతుంది, మన మనసు భారం అవుతుంది. అంటే ఎంత ఎడిషన్ అవుతుందో అంత ఏమవుతుంది, అది భారం అయిపోతుంది మనసు. అందుకే మనం ఏం చేయాలి, ప్లస్ చేసుకోవద్దు. ప్లస్ అంటే వచ్చింది సమస్య మన దగ్గరికి, ఇప్పుడు ఏమైంది, మనకి ఫీవర్ వచ్చింది, దానికి ట్యాబ్లెట్ వేసుకోవాలి. ట్యాబ్లెట్ వేసుకోక ఫీవర్ వచ్చింది అందరికీ చెప్తే ఆ ఫీవర్ తగ్గిపోతుంది ఏమన్నా,
తగ్గిపోదు కదా. అంటే మనం ఎంత వర్ణిస్తుంటాము, ఎంత పదే పదే చెప్తుంటాము, ఎంత పదే పదే ఆలోచిస్తామో ఆ ప్రాబ్లం ఏమవుతుంది, మనమేమో సాల్వ్ అవుతుంది, మన భారం దిగిపోతుందని అందరికీ చెప్తాం. కానీ భారం దిగిపోవడం కాదు, ఏమవుతుంది, ప్లస్ యాడ్ అవుతుంది. మన సమస్య వాళ్ళ సమస్య. మన దగ్గర 5 ఉంటే మనం 5కి చెప్పాం, వాళ్ళు ఒక 5 చెప్పారు, 6 చెప్పారు, అది యాడ్ అయ్యి 10 అవుతుంది, 12 అవుతాయి. అంటే మనం ఏం చేస్తున్నాం, లైఫ్లో యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. వర్ణించి పదే పదే చెప్పి అదే ఆలోచించి ఏం చేస్తున్నాం, సమస్యల్ని ఇంకా యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఉన్న సమస్యనే తీరట్లేదు, ఉన్న సమస్య మనకి భారమైంది, ఇంకా యాడ్ చేసుకుంటూ వెళ్తే లైఫ్ ఎలా ఉంటుంది. ఎప్పుడు మనం ఆ సమస్యల భారాన్ని మోస్తూనే లైఫ్ ఎండ్ అయిపోతుంది. అందుకే మనం ఏం చేయాలి, ప్లస్ చేసుకోవద్దు. అంటే వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి వర్ణించి వాళ్ళ సానుభూతి వీళ్ళ సానుభూతి అని కలెక్ట్ చేయడంలో, వర్ణించడంలో ఎంత వర్ణిస్తుంటాం, ఎంత చెప్తుంటాం, ఆ సమస్యల భారం అనేది ఇంకా పెరిగిపోతుంది. దానికి బదులు మనం అందరిలో విశేషతల్ని, మంచి గుణాల్ని, మంచి ఆలోచనల్ని సేకరిస్తే ఏమవుతుంది, మనం ఎంత మంచి చూస్తామో, మంచి ఆలోచిస్తామో ఆ సమస్య నుంచి ఈజీగా బయటపడతాం. ఇంకా ఏంటి, మల్టిప్లై. ప్లస్ కంటే ఎక్కువ అవుతుంది, మల్టిప్లై అయిందంటే ఇంకా ఎక్కువైపోద్ది సమస్య. మరి మల్టిప్లై ఎలా చేస్తాం మనం లైఫ్లో? చూడండి, సమస్యలు, పరిస్థితులు, విషయాలు అన్నీ వస్తాయి. కొందరికి ఏమవుతుందంటే, ఏదన్నా బిజినెస్ చేశారు, బిజినెస్లో లాస్ కావచ్చు, సంబంధాలు, రిలేషన్లో డిస్టర్బెన్స్ జరగచ్చు, అనుకోని విషయాలు జరుగుతాయి. ఇది మనకే రాదు ఈ సమస్య. అనుకోని విషయాలు, ఊహించని విషయాలు, బిజినెస్లో లాస్ రావడము, సంబంధాల్లో డిస్టర్బెన్స్ రావడము ప్రతి ఒక్కరికి ఇవి కామన్, ప్రపంచంలో అందరికీ వస్తాయి. కానీ మనం ఎంత దానికోసం అనవసరంగా, వ్యర్థంగా, నెగిటివ్గా థింక్ చేస్తాం కదా, అవి మల్టిప్లై అయిపోతాయి. మల్టిప్లై ఎలా అవుతాయి, ఎంత మనం ఎక్కువ ఆలోచిస్తాం, ఎంత వ్యర్థంగా, ఇలా ఎందుకు వచ్చింది, అలా ఎందుకు వచ్చింది, ఇలా జరగకూడదు, దానివల్ల అయి ఉండొచ్చు. మనం సమస్య కంటే సమస్య ఎందుకు వచ్చిందని వ్యర్థంగా వ్యర్థమైన ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు ఎలా వస్తాయి, ఎక్కువ వస్తాయి, తక్కువ రావు. మంచి ఆలోచనలు ఏవి వస్తాయి, తక్కువ వస్తాయి, మెల్లగా వస్తాయి. కానీ వ్యర్థమైన ఆలోచనలు చాలా ఫాస్ట్గా వస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే మనకు టెన్షన్ పెరిగిపోతుంది. టెన్షన్ పెరిగిపోయి ఒక పని చేయిపోయి ఇంకో పని చేస్తాం. దానివల్ల ఒక సమస్యను సాల్వ్ చేసుకోవడానికి బదులు ఇంకో 10 సమస్యలు సృష్టించుకుంటాం. అనవసరంగా, వ్యర్థంగా, నెగిటివ్గా థింక్ చేయడం వల్ల ఆలోచనల స్పీడ్ ఎక్కువై, ప్రెషర్ ఎక్కువై, ఒత్తిడికి లోనై మనం ఏ దారిలో వెళ్తున్నాము, సమస్యని సాల్వ్ చేసుకుంటున్నామా లేకపోతే సమస్యని మల్టిప్లై చేసుకుంటున్నామా మనకు అర్థం కావట్లేదు. అందుకే సమస్యని మనం మల్టిప్లై చేసుకోవద్దు. అంటే ఈ వ్యసనాలకి, చెడు దారిలో వెళ్ళడం, చెడు అలవాట్లకు అలవాటు పడడం, ఇవన్నీ ఏంటంటే మనకు సమాధానం కాదు, అదొక దారి కాదు. అందరూ చెప్తే ఇవి తట్టుకోలేక మాకు ఇది అలవాటైంది అంటారు. తట్టుకోలేక కాదు, మన లోపల ఆలోచనల ప్రెషర్ ఎక్కువై మనకి ఏం చేయాలో తోచక, బుద్ధి సరైన నిర్ణయం తీసుకోలేక మనం ఒక రూట్లో వెళ్ళబోయి ఇంకో రూట్లో వెళ్తే ఏమైతే సమస్యలు మల్టిప్లై. అంటే ఇంకా ఆరోగ్య సమస్యలు, సంబంధాల్లో సమస్యలు, ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా పెరుగుతాయి కానీ తరగవు. అందుకే మనం గమనించుకోవాలి, పరిస్థితి రావడం కామన్. పరిస్థితి వచ్చినప్పుడు మనం యాడ్ చేసుకోవద్దు, మల్టిప్లై చేసుకోవద్దు. మల్టిప్లై చేసుకుంటూ పోతే సమస్యలు ఇంకా పెరుగుతాయి. కానీ అందుకే మనం ఏంటి, మల్టిప్లై చేసుకోకుండా మనం ఏదన్నా వచ్చినప్పుడు సమస్య, ఇప్పుడు ఫీవర్ వస్తే ట్యాబ్లెట్ వేసుకోవాలి, దానికి సమాధానం. సార్ బిజినెస్లో లాస్ అయ్యాం, మళ్ళీ ఎలా గెయిన్ అవ్వాలి, ఎక్కడ పొరపాటు చేసాము, ఎక్కడ మనం సరి చేసుకోవాలి, మన ఆలోచన విధానం ఎలా ఉండాలి. అన్నెసరీగా, వ్యర్థంగా, నెగిటివ్గా థింక్ చేసి టెన్షన్ పెంచుకోవడం కంటే దాని సమాధానం ఆలోచించి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తే దాని నుంచి మనం బయటకు రాగలుగుతాం. అప్పుడు మల్టిప్లై ఉండదు, ఒక సమస్య తీరిపోతుంది. తర్వాత డివైడింగ్ చేయడం నేర్చుకోవాలి. చూడండి, కొన్ని పరిస్థితులు బయట నుంచి వస్తాయి, కొన్ని లోపల ఉంటాయి. కొన్ని మన వీక్నెస్, మన బలహీనతలు, కొన్ని బయట నుంచి వస్తాయి. బయట నుంచి వచ్చే పరిస్థితులు అయితే మనం ఏం చేయలేం కదా. కానీ మన వీక్నెస్, మన అవగుణాలు, మనలో ఉన్న బలహీనతలు మనం సరి చేసుకోగలం. ఇవి మన చేతుల్లో ఉంది. మన లోపలివి సరి అయితే బయట ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఇప్పుడు లోపల నుంచి బయట నుంచి సమస్య, లోపల నుంచి అంటే లోపల ఆలోచనలతో 4 సమస్యలు, బయట నుంచి ఒక సమస్య వస్తుంది, మన ఆలోచనతో 4 సమస్యలు వస్తాయి. అప్పుడు 5 అయిపోతాయి కదా. అందుకని ఏం చేయాలంటే డివైడ్ చేసుకోవాలి. నాలో ఏముంది, నా ఆలోచన విధానం ఎలా ఉంది, బయట పరిస్థితి ఏముంది. చూడండి, ఇప్పుడు శరీరానికి రోగం రావడం కామన్,
శరీరానికి రోగం వస్తుంది. ఏదో ఒక ఇప్పుడు పొల్యూషన్, ఆహారం, ఫుడ్ సరిగ్గా లేదు, బయట ప్రపంచంలో పొల్యూషన్ ఎక్కువైంది, దాని కారణంగా ఏదో ఒక రోగాలు వస్తాయి. కానీ శరీరానికి రోగం వస్తే మనం మందులు వేసుకోవచ్చు. కానీ మనసుకు రోగం వస్తే శరీరంతో పాటు ఏమవుతుంది, శరీరానికి ఏదైనా రోగం వచ్చింది దానికి ట్రీట్మెంట్ ఉంటుంది, ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే క్లియర్ అవుతుంది. దాని శరీరంతో పాటు ఏమొస్తుంది, మనసుకు కూడా రోగం వస్తుంది. అయ్యో నాకు ఇలా అయిపోయింది ఎందుకు, నాకు ఇది వచ్చింది ఎందుకు, నేను బయటపడగలుగుతానా, నాకు ట్రీట్మెంట్ జరుగుతుందా అంటే మన మనసు వీక్ అయిపోతుంది. ఫస్ట్ మన మనసు వీక్ అవ్వడం వల్ల ట్రీట్మెంట్ ఏమంటారు డాక్టర్, మేము అన్నీ చేయాల్సింది చేస్తున్నాము, మెడిసిన్ ఇస్తున్నాము, కానీ మీ బాడీ సహకరించట్లేదు అంటారు. బాడీ ఎందుకు సహకరించదు, మనసు వీక్ అవుతుంది. అందుకే శరీరానికి రోగం రావడం కామన్, దాన్ని ఆపలేము. ఎందుకంటే బయట వాతావరణం పొల్యూటెడ్ వాతావరణం, ఫుడ్లో క్వాలిటీ లేదు, కెమికల్స్ మిక్స్ అవుతున్నాయి. సో ఏదో ఒక చిన్న సన్న రోగాలు వస్తాయి. కానీ మనసుకు రోగం రాకుండా చూసుకోవాలి, అంటే డివైడ్ చేసుకోవాలి. మన లోపల వచ్చే రోగాన్ని మనం సరి చేసుకుంటే బయట వచ్చిన రోగాన్ని ఎవరు సరి చేస్తారు, డాక్టర్ సరి చేస్తారు. మరి ఇలా డివైడ్ చేయడం మనకి ఎలా వస్తుంది, ఆధ్యాత్మిక జ్ఞానంతో. ఎంత మన ఆధ్యాత్మిక జ్ఞానం అంటే మంచి విషయాలు విని భగవంతుడి జ్ఞానాన్ని అర్థం చేసుకుంటాము. ఆధ్యాత్మిక చింతన, మంచి విషయాలు చింతన చేస్తూ ఉంటే మన లోపల వచ్చే రోగాలని, అంటే మనలో ఉన్న వీక్నెసెస్ని, మనలో ఉన్న బలహీనతల్ని, అంటే అతిగా ఆలోచించడం, ఇవన్నీ మనలో బలహీనతలు మనం కంట్రోల్ చేసుకుంటూ వెళ్తే, డివైడ్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుంది, బయట వచ్చే పరిస్థితులు అంటే లోపల నుంచి బయట నుంచి రెండు అవుతాయి. లోపలది మనం ఒకటి సరి చేసుకుంటే బయట ఇంకొకటే ఉంటుంది. అప్పుడు తేలిగ్గా దాన్ని మనం క్లియర్ చేసుకోగలుగుతాం. అందుకే డివైడింగ్ నేర్చుకోవాలి. మన లోపల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, బయట ఎలా, లోపల నుంచే సమస్య, బయట నుంచి వచ్చిందా సమస్య, లోపల బయట రెండూ కలిపి ఒకేసారి అటాక్ చేస్తే మనకి ప్రాబ్లం అవుతుంది. అందుకే మన లోపల సమస్యల్ని మనం సరి చేసుకుంటే, మన మానసిక స్థితిని మనం స్ట్రాంగ్గా చేసుకుంటే అప్పుడు బయట నుంచి వచ్చే పరిస్థితిని దాటడం ఈజీ అయిపోతుంది. ఇంకా మైనస్ ఎలా చేసుకోవాలి, మనం రోజు కర్మలు చేస్తాం, ఎలాంటి కర్మ అలాంటి ఫలితం. మంచి కర్మ చేస్తే మంచి, చెడు కర్మ చేస్తే చెడు కదా ఫలితం. అంటే మనలో పాపకర్మల్ని, నెగిటివ్ యాక్షన్స్ని మైనస్ ఎలా చేసుకోవాలి. మనిషి ఏమనుకుంటాడంటే రోజు తనకి నచ్చినట్టు వ్యవహారంలో ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాడు, మంచిగా చెడు ఆలోచన ఉండదు. మన ద్వారా పాపాలు జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. కానీ ఏమనుకుంటాడంటే మనం ఒక పాపం చేస్తే ఒక పుణ్యం చేస్తే రెండు సరైపోతాయేమో అనుకుంటాడు. అందుకే ఏం చేస్తారు, వ్యాపారాలు చేస్తారు. వ్యవహారాలు చేసినప్పుడు కొంచెం ధనం పక్కకు పెట్టి సంవత్సరానికి ఒకసారి అన్నదానం చేస్తారు, లేకపోతే ఈ దానం ఆ దానం అన్నీ చేస్తారు. అంటే మనుషులు ఎలా లెక్క వేసుకుంటారు, మనం చేస్తున్నాం, పాపాలు చేస్తున్నాం, పాపానికి పుణ్యం చేస్తే ఆ పాపం ఈ పుణ్యం రెండు సరైపోతాయి అనుకుంటారు. కానీ అలా కుదరదు. దారి పాపందే, పుణ్యం దారి పుణ్యం. మనం మంచి కర్మ చేసాం, దాని ఫలితం దానికి ఉంటుంది. పాపకర్మ చేసాం, దాని ఫలితం దానికే ఉంటుంది. కానీ మనం చేసిన పాపాలని మైనస్ చేసుకోవాలంటే మార్గం ఏంటి, ఒకటే మార్గం. మన మనసు భగవంతుడి మీద, మన బుద్ధిని భగవంతుడి మీద సంలగ్నం చేస్తే, ఆ భగవంతుడు ఎవరు, జ్ఞానసూర్యుడు కదా, ఆయన నుంచి వచ్చే పవిత్రతా కిరణాలతో మన జన్మజన్మల పాపాలని మనం క్లియర్ చేసుకోగలం. అంటే భగవంతుడి స్మృతి తప్ప ఇంకేది చేసినా మనం మైనస్, అంటే మనం చేసిన వికర్మల్ని, పాపకర్మల్ని మైనస్ చేసుకోవడం అనేది ఇంపాసిబుల్. పుణ్యకర్మ చేస్తే పుణ్యకర్మ ఫలితం పుణ్యకర్మది, పాపకర్మ చేస్తే దాని ఫలితం దానిది. కానీ చేసిన వికర్మల వినాశనం అంటే మైనస్ చేసుకోవాలి. అంటే మన లెక్కల ఖాతా తగ్గించుకోవాలి, మన రుణాలు తీర్చుకోవాలి, మన పాప ఖాతా క్లియర్ చేసుకోవాలి. జన్మజన్మల చేసిన వికర్మలు వినాశనం చేసుకోవాలంటే, మైనస్ చేసుకోవాలంటే ఒకటే ఒక మార్గం. మనల్ని మనం అర్థం చేసుకుని పరమాత్మను అర్థం చేసుకోవాలి. మనం ఎవరు, మన ఆత్మ డైరెక్ట్ భగవంతుడితో కనెక్ట్ అయితే తప్ప మన జన్మజన్మల వికర్మలు అనేవి వినాశనం కావు. దానికోసం మనం పరమాత్మ చెప్పిన జ్ఞానాన్ని విని, అంటే ఆయన సత్యం అంటే వినాశనం లేనివాడు. ఆత్మ సత్యం, పరమాత్మ సత్యం. ఆ సత్యాన్ని అర్థం చేసుకుని బుద్ధిని ఆయనతో కనెక్ట్ చేయాలి. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా వస్తువుకి పురుగులు పట్టినాయి అనుకోండి, ఏం చేస్తాం, డైరెక్ట్ ఎండలో పెడతాం. డైరెక్ట్ ఎండలో పెడితే ఆ సూర్యకిరణాలు తాకి దాంట్లో ఉన్న పురుగులు ఏమన్నా ఉంటే పోతాయి. అందుకే ఏం చేస్తారు, ఏదైనా వస్తువు పాడవుతుందంటే తీసుకెళ్ళి ఎండలో పెడతారు. అలానే మరి మన ఇన్ని జన్మజన్మలు పాపాలు కదా, ఇన్ని జన్మజన్మలు వికర్మలు వినాశనం చేసుకోవాలంటే మన బుద్ధి ఎవరితో, భగవంతుడితో కనెక్ట్ అవ్వాలి. భగవంతుడితో కనెక్ట్ అవ్వాలంటే మన దగ్గర సమయం చాలా తక్కువ ఉంది. చూడండి, ఉదయం మనకి ఏం సిస్టమ్ ఏర్పడింది, ఉదయం లేస్తాము, స్నానపానాలు చేసి టైం ఉంటే ఒక నమస్కారం పెట్టుకుంటాం, తర్వాత సాయంత్రం వీలుంటే ఒక దీపం వెలిగిస్తారు.
అంటే మనం రోజంతా కర్మల్లో మనం అజ్ఞానానికి వశమే, కామక్రోధాలకి వశమే, రోజంతా పాపాలు అంటే జన్మలు చేసిన పాపాలు, ఇంకా రోజులు కూడా డే టు డే ఫ్రెష్ మనం చేస్తూనే ఉంటాం. ఇన్ని జన్మలు వికర్మలు పోవాలి అంటే మన దగ్గర కొంచెం కూడా టైం లేకపోతే ఎలా? భగవంతుడు జ్ఞానసూర్యుడు కదా. ఎండలో పెట్టిన వస్తువు ఎండలో ఒక 5-6 గంటలు ఉంటే ఆ ఎండ వేడికి తట్టుకోలేక పురుగులన్నీ పారిపోతాయి. అలా మనం ఒక నిమిషం పెట్టి తీస్తే ఎండలో పెట్టినా కానీ ప్రయోజనం ఉండదు కదా. అలాగే మనం కూడా మన బుద్ధిని నిరంతరం ఆయనతో కనెక్ట్ చేసే అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకుంటేనే జన్మల పాపాలు పోతాయి. మనం ఏ కర్మ చేసినా ఆయన స్మృతిలో చేస్తే మనకి ఎంత లాభం ఉంటుందంటే, మనం పాస్ట్లో చేసిన వికర్మలు వినాశనం అవుతాయి. ప్రజెంట్ ఎలాంటి పాపం మనతో జరగదు, ఫ్యూచర్ మంది తయారవుతుంది. ఇప్పుడు మనం వికర్మలు లేవు, పాపకర్మ లేదు అనుకోండి, ఫ్యూచర్ ఎలా ఉంటుందో చాలా సుఖంగా సంతోషంగా ఉండగలుగుతాం. అంటే 3 కాలాలకి, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, 3 కాలాల్లో మనం 3 కాలాలని మనం సెట్ చేసుకోగలుగుతాం. అందుకే ఏం చేయాలంటే కొంచెం శ్రమ చేయాలి. శ్రమ చేసి ఏ కర్మ చేసినా ఆ కర్మ చేస్తూ ఉండాలి. మన బుద్ధి ఆయనతో కనెక్ట్ చేయాలి. ఎలా కనెక్ట్ చేయాలి? ఇప్పుడు మన మనసు ఎవరినైనా గుర్తు చేయాలి అంటే ఒకటి లాభం ఉండాలి, ఇంకోటి ఇష్టం ఉండాలి. ఎక్కడ లాభం ఉంటుందో అక్కడ మనసు ఆటోమేటిక్గా పరిగెడుతుంది. మనం ప్రయత్నించాల్సిన అవసరం లేదు, మన మనసు ఆటోమేటిక్గా వెళ్తుంది. ఎవరంటే ఇష్టం ఉంటే వాళ్ళని ఆటోమేటిక్గా గుర్తు చేస్తుంది. మరి భగవంతుడితో మనం సర్వ సంబంధాలు అంటే ఆయనే మనకి తల్లి, తండ్రి, టీచర్, గురువు అంటే ఏదో ఒక సంబంధాలు, తండ్రిలా, తల్లిలా, ఫ్రెండ్లా ఆయనతో మాట్లాడడం నేర్చుకోవాలి. ఇంకా లాభం, మనకు కావాల్సిన సుఖం, శాంతి, ప్రేమ ఎక్కడ దొరుకుతాయి? పరమాత్మ నుంచే దొరుకుతాయి. అంటే అది అర్థం చేసుకుని ఒక్క సంబంధం ఉంటేనే, చూడు నా పిల్లలు అంటే ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మా అబ్బాయి ఈ టైంకి ఇంటికి వస్తాడు, ఇలా అంటే పిల్లలతో వాళ్ళకి ఇది ఇష్టం అది ఇష్టం కనెక్ట్ అవుతాం. మరి సర్వ సంబంధాలు ఒక్కడితోనే అంటే మొత్తం ఇష్టం ఎవరితో? పరమాత్మతోనే కదా. అంటే మనం ఏ కర్మ చేస్తున్నా ఏం చేస్తున్నా ఏదో ఒక సంబంధ రూపంలోనో ఏదో జ్ఞానం చింతన చేస్తున్నా మనం పరమాత్మతో కనెక్ట్ అయితేనే మన జన్మల వికర్మల్ని మనం మైనస్ చేసుకోగలుగుతాం. అంతేగాని ఏదో ఒక పాపం చేసాం, ఒక పుణ్యం చేసా అంటే మన వికర్మలు వినాశనం కావు. అప్పుడు మనం ఎంత మైనస్ చేసుకుంటామో అంత మన మనసు తేలిగ్గా ఉంటుంది. ఆ తర్వాత ఏం నేర్చుకుంటాం? మన మ్యాథ్స్లో ఫార్ములాస్ నేర్చుకుంటాం. అలాగే మన జీవితంలో కూడా కొన్ని ఫార్ములాస్ నేర్చుకోవాలి, కొన్ని సూత్రాలు నేర్చుకోవాలి. ఆ సూత్రాల్ని అప్లై చేసుకుంటూ పరిస్థితి వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు ఆ ఫార్ములాస్ మనం అప్లై చేసుకుంటూ వెళ్తే మన లైఫ్ ఎలా ఉంటుంది? హ్యాపీగా ఉంటుంది. ఇది ఒక ఫార్ములా. ఏం చేయాలి? పరిస్థితి వస్తే వచ్చిన పరిస్థితిని మన ఏ జన్మలో ఏం చేసామో అది మన ముందుకు వచ్చింది, దాన్ని మనమే దాటాలి, క్లియర్ చేసుకోవాలి. ఎలా దాటాలి, ఎలా దాని నుంచి బయటకు రావాలని దారి వెతుక్కుని దాటడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మన మనసు యాక్సెప్ట్ చేస్తుందో అప్పుడు మన మనసు శాంతంగా ఉంటుంది. శాంతంగా ఉండినప్పుడు ఆ పరిస్థితిని దాటడం నేర్చుకుంటుంది. ఇంకా పరిస్థితులు వచ్చినప్పుడు ఏమనుకోవాలి? గుడ్ సైన్స్. మనం ఎక్కడన్నా యాత్రకి వెళ్తాం కదా, యాత్రకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? మంచి శకునం ఎదురైందా, ఎవరు ఎదురొచ్చారు, ఏది ఎదురొచ్చిందని చూసుకుని మంచి శకునం చూసుకుని బయలుదేరుతాం కదా. అలాగే పరిస్థితులు కూడా ఏంటి? గుడ్ సైన్స్. ఒకవేళ మనకి పరిస్థితులే లేవనుకోండి, సమస్యలే లేవనుకోండి, మరి మనలో ఉన్న గుణాలు, శక్తులు ఎలా బయటకు వస్తాయి? మనం ఎలా వృద్ధి అవుతాం? ఎలా డెవలప్ అవుతాం? డెవలప్ కాం కదా. ఒక రైతు ఉంటాడు అనమాట. ఆయన పంట పండించినప్పుడు ఏమవుతుంది? ఒక్కోసారి పంట చేతికొచ్చే టైంకి వర్షాలు పడతాయి, ఒకసారి పంటకి నీళ్లు కావాలన్నప్పుడు నీళ్లు ఉండవు, వర్షాలు పడవు. ఒక్కోసారి పంట ఇలా చేతిలో పెద్ద పెద్ద గాలులు వచ్చి పంట అంతా రాలిపోతుంది. అప్పుడు ఆ రైతు అనుకుంటాడంట, భగవంతుడికి అసలు ఈ వ్యవసాయం గురించి తెలియదేమో, ఏ టైంలో వర్షాలు పడాలి, ఏ టైంలో ఏది పడాలి, ఏది పడదు, పంట చేతికొచ్చే టైంకి అన్నీ అవకతవకలు అవుతాయి, ఇలా ఉంటే పంట ఎలా పండుతుంది, అసలు నేనే భగవంతుడైతే ఇలా చేయను అని మనసులో అనుకుంటాను. అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమే అంటాడంట, సరే కొన్ని రోజులు నువ్వు భగవంతుడిలా ఉండి మేనేజ్ చెయ్యి, నేను చూస్తాను అంటాడంట. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఏ టైంలో వర్షాలు పడాలో ఆ టైంలో వర్షాలు పడతాయి, ఏ టైంలో వద్దో ఆ టైంలో పడవు, అంతా సానుకూలంగా జరిగిపోతుందన్నమాట. సానుకూలంగా జరిగి పంట పండుతుంది, పంట మంచిగా మొక్కలు ఎదుగుతాయి, అన్నీ అవుతాయి. కానీ పంట కోసి చూస్తే ఆ విత్తనాల్లో స్టామినా ఉండదంట, ఆ విత్తనాలు డొలకలా ఉంటుంది, అంటే పంటలో క్వాలిటీ ఉండదంట.
ఎందుకు క్వాలిటీ ఉండదు? ఎందుకంటే ఆ విత్తనాలు, ఆ పంట ఎలా ఎదగాలి? ఆటుపోటుల్ని తట్టుకుని, ఎదురుగాలిని, వర్షాల్ని అన్నీ తట్టుకుని ఎదిగితే ఆ పంటలో క్వాలిటీ వస్తుంది. అలా కాకుండా ఏ టైంలో ఏది ఉండాలో అది ఉండి నార్మల్గా ఉంటుంది, పంటలో క్వాలిటీ ఉండదు. ఇప్పుడు చూడండి, పక్షి చిన్న ఒక బాబు చూస్తున్నంట, పక్షి గుడ్డులోంచి బయటకు వచ్చి తన రెక్కలను ఆడిస్తుందంట. చిన్న పక్షి పిల్ల బయటికి వెళ్ళాలి. ఆ బాబు ఏమనుకున్నాడంటే, కష్టపడుతుంది కదా, నేను దాన్ని గుడ్డులోంచి బయటికి తీసుకొస్తే ఆ పక్షి ఎగిరిపోతుంది కదా అని చెప్పి దాన్ని బయటికి తీసుకొచ్చి పెడతాడంట. అప్పుడు పక్షి ఎగరలేకుండా అవుతుంది. ఎందుకని? పక్షి ఫైట్ చేసి బయటకు వస్తే ఆ రెక్కల్లో బలం వస్తుంది. ఆ బలం వస్తే అది ఎగరగలుగుతుంది. మనకంటే మన లైఫ్లో ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి సమస్యలు లేకపోతే మనలో శక్తి సామర్థ్యాలు అనేవి పెరగవు అంటే మనలో ఎబిలిటీస్ పెరగవు. కొన్నిసార్లు పరిస్థితులు మనల్ని ఒక గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి. ఇప్పుడు చూడండి, గాంధీజీ నార్మల్ వ్యక్తే, మనలాంటి వ్యక్తే. ఆయన ఒక్కోసారి ట్రైన్లో జర్నీ చేస్తున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో మీరు జర్నీ చేస్తే కుదరదని ఆయన్ని ట్రైన్ నుంచి బయటికి తోసేస్తారు. బయటికి తోసేసినప్పుడు అప్పుడు ఆయనకి థాట్ వస్తుంది, లేదు నేను ఎలా అయినా ఈ భారతదేశాన్ని వీళ్ళ సంఖ్యల నుంచి విడిపించాలి అని. అంటే వాళ్ళు ఏం చేశారు, అవమానించారు, ఆయన్ని బయటికి తీసుకొచ్చారు, బయటికి తోసేశారు. ఆయన కిందకి రాగానే ఎలాంటి థాట్ వచ్చింది, నేను ఏదన్నా చేసి భారతదేశాన్ని వీళ్ళ నుంచి ముక్తి చేయాలి అంటే ఆ చిన్న పరిస్థితి ఆయనలో ఎలాంటి థాట్ తీసుకొచ్చింది, భారతదేశానికి స్వతంత్రం తీసుకురావాలనే థాట్ తీసుకొచ్చింది. దాంతో ఆయన ఏమయ్యాడు, జాతిపితగా మారాడు. అంటే ఆ పరిస్థితి ఒక సాధారణమైన వ్యక్తిని ఎప్పటికీ గుర్తుంచుకునే ఒక గొప్ప వ్యక్తిలాగా తయారు చేసింది. అంబేద్కర్ కూడా చూడండి, చిన్నప్పుడు ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఆ పరిస్థితులు ఏం చేశాయి, లేదు ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావద్దని ఆయన రాజ్యాంగ నిర్మాతగా మారాడు. అంటే పరిస్థితులు మనలో ఉన్న గొప్ప క్వాలిటీస్ని, విశేషతల్ని బయటకు తీసుకొస్తాయి. అందుకే పరిస్థితులు ఏమనుకోవాలి, గుడ్ సైన్స్ అనుకోవాలి. పాస్ట్ ఈజ్ పాస్ట్, జరిగిపోయింది, ఏం జరిగినా మంచి జరుగుతుంది. ఇలా మన జీవితంలో మనం కొన్ని సూత్రాల్ని అంటే ఫార్ములాస్ని అప్లై చేసుకుంటూ వెళ్తే మన జీవితంలో చూడండి, లెక్కల్లో ఈ ఫార్ములాస్ వచ్చి ఉంటే ఆ ఫార్ములా వేయగానే వాళ్ళకి ఆ సమస్య ఈజీగా సాల్వ్ అయిపోతుంది, ఈజీగా ఆన్సర్ వస్తుంది, మార్కులు వస్తాయి. అలాగే మన జీవితంలో కూడా మనం ఈ ఫార్ములాస్ని అప్లై చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే, మన జీవితంలో ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఈజీగా దాటుతూ మనలోంచే గొప్ప వ్యక్తులు, గొప్ప చరిత్ర ఉన్న వ్యక్తులు బయటకు వస్తారు. మనలో విశేషతలు, గుణాలు అన్నీ లోక కళ్యాణం కోసం ఉపయోగపడతాయి. అందుకే మనం ఏం చేయాలి, ఇప్పుడు ప్లస్ అంటే పదే వర్ణించి సమస్యల్ని ప్లస్ యాడ్ చేసుకోవద్దు. ఇంకా అనవసరంగా వ్యర్థంగా ఆలోచించి సమస్యల్ని మల్టిప్లై చేసుకోవద్దు. ఇంకా మనలో లోపల ఏ సమస్య ఉంది, బయట ఏ సమస్య, డివైడ్ చేసుకుని సమస్యల్ని తగ్గించుకుని దాటడం నేర్చుకోవాలి. భగవంతుడితో బుద్ధిని కనెక్ట్ చేసి మన జన్మజన్మల పాపాలని మైనస్ చేసుకుంటూ వెళ్తూ ఇంకా జీవితంలో ఈ ఫార్ములాస్ని అప్లై చేసుకుంటూ వెళ్తే దీనికోసం ఏం కావాలి, ఆధ్యాత్మిక జ్ఞానం, పరమాత్మ స్మృతి. ఈ రెండు ఉంటే మన జీవితాన్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం, ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయగలుగుతాం. ఈ ఎపిసోడ్లో మనం మన లైఫ్లో ప్లస్ మైనస్ నుంచి మనం తెలుసుకున్నాం కదా. ఇంకా వచ్చే ఎపిసోడ్లో మరిన్ని మంచి విషయాలతో కలుసుకుందాం. అంతవరకు ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.